నంద్యాల ఉప ఎన్నికలను వైసీపీ, టీడీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జగన్ 12 రోజుల పాటు నంద్యాలలో ఉంటానని ప్రకటించడంతో టీడీపీ దిక్కుతోచని స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో గెలిచేందుకు సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి గెలవాలని టీడీపీ భావిస్తుంది. ఇప్పటికే 15 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు, లోకేష్ అందరూ నంద్యాలపై వర్కౌట్ చేస్తున్నా తెలుగుదేశం గెలుపుపై నమ్మకం రావడం లేదు. దీంతో నంద్యాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అఖిలప్రియ కూడా ఇదే మాట చెప్పారంట. పవన్ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని, ఎన్నికల సమయంలో ఏదో ఒకటి చేస్తే గెలవొచ్చని టీడీపీ భావిస్తుంది. పవన్ తమ వ్యక్తేనని ఇప్పటికే తెలుగుదేశం నేతలు నంద్యాలలో చెప్పుకుంటున్నారు. అఖిలప్రియ ఈకే కూడా ఈ మాటే అన్నారు. పోలింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు పవన్ ను దించి ప్రచారం చేయించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పవన్ మాత్రం తాజాగా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడినట్టు అనుమానం వచ్చినందుకే తమపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని, గత ఎన్నికల్లో మీ తరపున ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని మాట ఇచ్చా కదా, మరి అవి నెరవేరలేదు. ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్తే ఇప్పుడున్న పరువు కూడా మిగలదని చెప్పారంట. పవన్ సన్నిహితులు కూడా వద్దని చెప్పారంట. కానీ టీడీపీ అగ్రనేతలు మాత్రం అయినా పర్లేదు, నీ రాకను మేం సమర్థిస్తాం, వచ్చి ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారంట. ఈ క్రమంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.